రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అలైన్మెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్టకొడుతుండడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. సంగారెడ్డిలో ఇష్టారీతిన రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని కొండాపూర్ మండల రైతులు హరీష్ రావును కలిసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో రైతులు పంటల భూములు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. పచ్చని పొలాల గుండా అలైన్మెంట్ చేసి రైతన్న నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తో రేవంత్ తీరు రైతులకు శాపంగా మారాయన్నారు. రైతులు భూములు కోల్పోకుండా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం గిర్మాపూర్ చేవెళ్ల మీదుగా ప్రతిపాదించనున్నారని హరీష్ రావు. కానీ రేవంత్ ప్రభుత్వం తన స్వలాభం కోసం వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా RRR మార్గాలని అడ్డగోలుగా తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్రలకు తెరలేపారని విమర్శించారు. ఎన్నికల ముందు RRR ను వ్యతిరేకించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులను బలి చేస్తూ కాంగ్రెస్ నేతల భూములను కాపాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం సంగారెడ్డి నియోజకవర్గ సమస్య కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. RRR అలైన్మెంట్ విషయంలో ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఇష్టారీతిన అలైన్మెంట్ ని మారుస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధిలో RRR అలైన్మెంట్ పై భూ నిర్వాసితులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు హరీష్ రావు. సొంత భూముల కోసం అలైన్మెంట్లు మార్చడం వల్ల వేల కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నారు. రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టే చర్యలు ఆపకపోతే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.